కూడా వ్యతిరేకం కాదు. అందరూ అంటరాని వాళ్ళుగా ఒక్కటే, అవును, వేరు వేరు కాదు. కులాలు వేరు కావచ్చు కానీ బట్ అంటరాని వాళ్ళుగా ఒక్కటే. దానివల్ల నేనేమంటున్నా అంటే వీళ్ళు తిట్టుకోవద్దంటున్నా. ఇప్పుడు మాలలు తిట్టుకొని ఇంతకాలం 30 ఏళ్ళ నుంచి మాలలు తిడుతున్నారు మందకృష్ణ గారు. మాదిగల్ని ఇప్పుడు డక్కలు కూడా తిడతారు. మాదిగల ఉపకులాలు కూడా తిడుతున్నాయి. 18 ఉపకులాలు ఉన్నాయి మాదిగల. వాళ్ళు కూడా అంటారు మా అన్ని కూడా అవకాశాలని మాదిగలు కొట్టేసి అంటున్నారు. ఇప్పుడు మాదిగలోమో మాలలు కొట్టేసి అంటున్నారు. మాదిగల్లోమో డక్కలోళ్ళు ఇతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టేసి అంటున్నారు. మాదిగ ఉపకులాలు. మరి ఇవాళ మాలలు మనవాదులు అయితే మాదిగలు కూడా మనవాదులు ఉంటాయి కదా. వాళ్ళు దొబ్బి తిన్నారు కాబట్టి మనవాదులని మందకృష్ణ అంటుంటాయి కదా. అవును, కరెక్టే. వీళ్ళు డక్కలోళ్ళు ఏమంటారు, ఉపకులాలు ఏమంటున్నాయి, మీరు తిన్నారుగా, మీరు మా దొబ్బి తిన్నారన్నప్పుడు వీళ్ళు మాదిగలు కూడా మనవాళ్ళు అవుతారు కదా. అవును, అన్నప్పుడు నేనేమంటానంటే ఇద్దరు మనవాదులు కాదంటున్నా. ఇటు మాలలు మనవాదులు కాదు, ఇటు మాదిగలు మనవాదులు కాదు, ఎవరు కాదు. అసలు వీళ్ళు ఎవరు దొబ్బి తినాలి కానీ కాదు. మాదిగలకు కూడా కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవము. దేని వల్ల జరిగింది? మాలల వల్ల జరగలేదు. దేని వల్ల జరిగింది? ఇక్కడ మేము తోళ్ల పరిశ్రమలో ఉన్నాం, మాకు చదువు లేదు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు. మేము వాళ్ళతో మాలలకి ఒక వృత్తి లేకపోవడం వల్ల వాళ్ళు కొన్ని ఉద్యోగాలలో ముందు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇక్కడ కూడా మాకు వృత్తి ఉంది. ఏం వృత్తి ఉంది? మేము చెప్పులు కుట్టుకునే వృత్తి, చెప్పులు చేసుకునే వృత్తి, తోళ్ల పరిశ్రమలో పనిచేసే వృత్తి ఉంది. నిజాం కాలంలో మొత్తంగా మీరు ఇంకా మా వరంగల్ జిల్లా దేశీయపేట పోండి, మా మందకృష్ణ దగ్గరికే ఈ రోజు వరకు కూడా తోళ్ల పరిశ్రమలు బోల్డ్ అని ఉన్నాయి అక్కడ. ఈ రోజు స్టిల్ రన్నింగ్ అవుతుంది. లెదర్ పార్కు, లెడ్ క్యాప్ అనేవి కూడా అప్పటి నుండి వచ్చినాయి అవంతా. సో కాబట్టి మాదిగ జాతికి ఒక వృత్తి ఉన్న కారణంగా వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, చదువు ఇంకా దూరం ఉన్న కారణంగా వాళ్ళు అవకాశాలని పొందలేదు. దానికి మాలల కారణం కాదు. మాలలకు వృత్తి లేని కారణంగా వాళ్ళు అక్కడ నీరడి పని చేసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, ఆర్డీఓ ఆఫీస్ కాడ అక్కడిక్కడ పనులు చేసుకుంటూ కొంచెం ఉద్యోగాలలో వాళ్ళు చిన్న జనాభా పరంగా కూడా తక్కువనే కదా వాళ్ళు. కాబట్టి మాదిగలతో పోల్చుకుంటే వాళ్ళు అవకాశాలు పొందగలిగింది. దానికి మాదిగలు అంటే మాదిగలకు రావాల్సిన కొట్టేసిపోయింది కాదు అది. అర్థమైందా? మాదిగలు ఒక వృత్తిలో ఉన్నారు, ఆ వృత్తిని నమ్ముకున్నారు. కాబట్టి చెప్పులు కొట్టి ఈవెన్ నిజాము కూడా చెప్పులు కొట్టిన మాదిగ జాతి కోసం సపరేట్ గా భూములు ఇచ్చాడు. ఎందుకు? ఆ వృత్తిని ప్రోత్సహించాడు ఆయన, తోళ్ల పరిశ్రమలు పెట్టించాడు ఆయన. సో కాబట్టి మాదిగలంతా ఎటుపోయిండ్రు, మాకు ఉపాధి కావాలి కదా, చదువు కాదు కదా. ఇప్పుడు మన ఆయన చిన్నప్పుడు నువ్వేం చెప్తావురా అని మా తమ్ముని నన్ను అడిగేది. చిన్నప్పుడు నేను 5 ఏళ్ళప్పుడు ఉన్నప్పుడే మా ఆయన చచ్చిపోయింది. 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్నప్పుడు నేను చదువుకుంటానే అనేది, నేను చదువుకుంటానే అని నేను. మా తమ్ముని అడిగితే ఏమన్నదంటే, నేను చదువుకున్నాయినా, నేను నీళ్ళక్క టంగ కొడతా, దొంగతనాలు చేస్తా, మన కులంలో అంటే జనరల్ గా సహజంగా దళితుల కులాలలో దొంగతనాలు చేస్తారు, తిండికి లేక దొంగతనాలు చేస్తారు. ఊళ్ళో పోయి పంట దోపిడీ చేసిన వాళ్ళ కార్యక్రమం చేసుకుంటారు. ఇట్లా చాలా అంటే వాళ్ళకి తిండి లేక, వృత్తి లేక, పని లేక, భూమి లేక అనేక రకాల ఇబ్బందులు పడుకుంటున్న జాతిగా ఎదిగిన జాతి. సో ఆ క్రమంలో మా నాయన యొక్క లక్ష్యం ఏంటంటే, అరే మనం యుద్ధం చేసే యుద్ధ వీరులము, మనం బలిష్టంగా ఉండాలి, బాగా తినాలి, బాగా తాగాలి, మనం దొంగతనాలు చేయాలి, లేకపోతే మనం టంగ కొట్టాలి, లేకపోతే మనం పనులు చేసుకో, చదవద్దురా, బాబునాడు చదవాలి. బాబునాడు ఇవన్నీ చేయలేడు కదా, కాబట్టి వాడు చదవాలి, మనం ఏం చదువుతావురా అని చెప్పి మా నాయన అనేది. అంటే అర్థం ఏంది అంటే, చదువు అనేది బ్రాహ్మణులది, దళితులకు కాదు అనే అంశము ఎప్పటి నుండో కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నది. ఈ బ్రాహ్మణిజం మమ్మల్ని దూరం పెట్టింది. సో అంతో ఇంతో మాలల నుండి వాళ్ళ గుర్తు లేని కారణంగా వాళ్ళు అక్కడిక్కడ పోయి చదువుకొని కొంత ఉద్యోగాలు పొందిన వాట వాస్తవం. కానీ మాదిగల యొక్క మొత్తం దోపిడీ చేసి పొందినట్టు కాదు అది. అసలు మేము ఆ స్థాయికి ఎదగలే కదా ఇంకా. సో కాబట్టి ఇవాళ మమ్మల్ని మేము ఆ స్థాయికి ఎదుర్కొనే అవకాశాలు ఎట్లా వస్తే రావు కదా. కావాలని అడ్వాన్స్ గా ఇవ్వాల్సిన పాలక సమాజం మమ్మల్ని ఇగ్నోర్ చేసింది, ఇవ్వలేదు. ఏదైతే ఆ తర్వాత వెలుమాలు వచ్చారు తెలంగాణలో, ఇప్పుడు రెడ్లు వచ్చారు, 3 ఆంధ్రప్రదేశ్ రెడ్లే కదా. కాబట్టి ఈ మాలమాదిగ పంచాయతీ తీర్చాల్సింది ఎవరు? పాలకులు, మాలలు కాదు. పాలకులు ఎప్పుడున్నారు? ఒకవేళ ఉంటే గింటే ఒక 2 సంవత్సరాలకు ఆయన ఉన్నాడు, ఎవరు? దామోదర సంజీవయ్య. పాపం ఆయన కూడా ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటే మధ్యలో వచ్చినవాడు ఆయన. ఇందిరాగాంధీ తీసుకొచ్చి, అమాయకుని తీసుకొచ్చి, ఒక మంచోని తీసుకొచ్చి పెట్టింది. సో ఆయన నిర్ణయాధికారంలో పెద్దగా చేయకపోయినా బట్ మంచి పరిపాలన అందించగలిగాడు ఆయన. అయితే నేనేమంటానంటే, పాలక సమాజం మాలమాదిగల సమస్య పరిష్కరించాలి,
అటు కేంద్ర పాలక సమాజమైన ఇటు రాష్ట్రంలో అయినా అవును. అది చేయలేదు. తర్వాత 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాం మేము అని చెప్పి బీజేపీ అన్నది. 11 ఏళ్ల తర్వాత కూడా వర్గీకరణ చేయలేదు, పార్లమెంట్ లో చట్టం చేయలేదు వాళ్ళు. అవును. అయినా సరే మేము బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పి మా కృష్ణ తిరిగిండు. అట్లా కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అది మాది కృష్ణ ఇచ్చిన జడ్జిమెంట్ కాదు, అది పంజాబ్ జడ్జిమెంట్. ఆ పంజాబ్ వాళ్ళు 2010లో వేస్తే కృష్ణ 2022లో ఇంప్లీడ్ అయ్యాడు ఆ కేసులో. అవును. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏపీ చిన్నయ్య కేసులో ఎప్పుడు కొట్టేసింది? 2004లో కొట్టేసింది. అవును. అంటే 18 ఏళ్ళు దాకా నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు పోలే? రైట్. అవును. పోవాలి కదా, కృష్ణ పోవాలి కదా. అవును. 18 ఏళ్ళ వరకు నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేదు? ఒకటి. సరే, పంజాబ్ కేసుకి నీకేం సంబంధం? ఇంప్లీడ్ అయినావు, అయి నేను జడ్జిమెంట్ తెప్పించినట్టున్నావు. దాంట్లో ఎస్టీలకు ఏం సంబంధం? ఎస్టీలకు కూడా అనుకూలంగా వర్గీకరణ చేయాలని ఇచ్చింది కదా. అవును. ఎవరు ఎస్టీలు కూడా పోటీ పిటిషన్ వేయలేదు కదా సుప్రీంకోర్టులో. మరి జడ్జిమెంట్ వాళ్ళకి ఇట్లా అనుకూలంగా ఇచ్చింది అంటే ఇది ఏదో మ్యానిపులేటెడ్ జడ్జిమెంట్ లాగా. అది కూడా డైరెక్షన్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇవ్వలే. ఓన్లీ డైరెక్షన్ ఎలా చేసుకోవాలని చెప్పింది తప్ప చేయమని చెప్పలేదు. మ్యాండేటరీగా చేయాలని చెప్పలేదు. చేసుకునే అధికారం ఉందని చెప్పింది. దానికే మొత్తం అయిపోయింది అని దండాలు పెట్టుకుంటే అయిపోతుంది. రైట్. మళ్ళీ ఉద్యమం మళ్ళీ యుద్ధం చేస్తాను. మళ్ళీ ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద యుద్ధం అంటావు. మళ్ళీ బాబు దగ్గర పోయి చేయాలని మళ్ళీ ఎందుకు చేయాలి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక అన్ని అయిపోయినాక మళ్ళీ యుద్ధాలు చూసులేదు. అవును. మరి ఇది ఏ రకంగా? ఇప్పుడు నేను ఒక లా ప్రొఫెసర్ అండి, 20 ఏళ్ళు నేను కాన్స్టిట్యూషన్ టీచ్ చేసిన. ఇలా తెలిసిన నేను కూడా గుట్టిగా మళ్ళా నేను అన్న యుద్ధం అంటే యుద్ధం అనాలి, జయ అంటే జయ అనాలి, సుప్రీంకోర్టు గొప్ప తీర్పిచ్చింది అనాలి అని చెప్పాలి. నా